హాయ్ వెల్కమ్ టు ఆర్కే హెయిర్ స్టూడియో. మనము ఇంతకుముందుకు వీడియోలో ఒక హెయిర్ ప్యాచ్ని చాలా షార్ట్గా చేసి ఎలా ఉంటుందో ఎంత న్యాచురల్గా ఉంటుందో చెక్ చేసాము. అయితే ఈరోజు ఈ వీడియోలో మిరాజ్ ప్యాచ్ని యాక్చువల్గా మిరాజ్ ప్యాచ్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. దానికి స్కాల్ప్ అనేది సేమ్ మన స్కాల్ప్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దాన్ని షార్ట్ చేయడం వల్ల మనకు ఎంత న్యాచురల్గా ఉంటుంది, అది ఎంత న్యాచురల్ లుక్ వస్తుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. చూడండి, ఇది మిరాజ్ ప్యాచ్, మీకు తెలిసే ఉంటుంది. ఈ మిరాజ్ ప్యాచ్లో ముఖ్యంగా ఏంటంటే మనకు దీంట్లో డబుల్ నెట్ ఉంటుంది. ఈ డబుల్ నెట్ ఉంటుంది. ఇది ఎందుకంటే మన స్కిన్కి ఎటువంటి డ్యామేజెస్ కాకుండా చాలా మెత్తగా ఉంటుంది. ఇది ఇంకోటి లోపల ఉండే నెట్ ఏంటంటే మనకు చెమటేమైనా అట్లాంటి వచ్చినప్పుడు ఈజీ అబ్జర్వ్ చేస్తుంది. ఇరిటేషన్ లాంటివి రాకుండా ఇది బాగా యూజ్ అవుతుంది. అయితే దీన్ని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టినాము. ఇంకా కొంచెం పెట్టుకున్న తర్వాత ఇంకా కొంచెం న్యాచురల్ రావడానికి కొంచెం ఇంకా షార్ట్ చేద్దాము. షార్ట్ చేసి దీనికి ఎలా వస్తుంది, ఎంత న్యాచురల్ వస్తుంది, దీని స్కల్ ఎలా కనిపిస్తుందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. చూడండి, ఇప్పుడు మన ఆల్రెడీ ఎయిర్ ప్యాచ్ ఫిక్స్ చేయించినాను. ఇప్పటికే చాలా షార్ట్ ఉంది. చూడండి, ఇప్పటికే మనం చూడొచ్చు ఎంత న్యాచురల్గా ఉందో షార్ట్ హెయిర్ వల్ల. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకు పెద్ద హెయిర్ స్టైల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మనం రెగ్యులర్గా దూకోవడము, అట్లా వాష్ చేసుకోవడంలో ఇబ్బందులు ఉండవు. ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇంత షార్ట్ ఉంది కదా, దీన్ని ఇంకా షార్ట్ చేసి చూద్దాము. మనకు స్కల్ ఎలా కనిపిస్తుంది లోపల అనేది క్లియర్గా చూద్దాం. ఇంకొక విషయం ఏంటంటే హెయిర్ ప్యాచ్ల వలన మనము ఏ హెయిర్ స్టైల్ అంటే ఆ హెయిర్ స్టైల్కి ఈజీగా చేంజ్ అవ్వచ్చు. ఒక 2-3 టైప్స్ ఆఫ్ హెయిర్ ప్యాచెస్ పెట్టుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా పెట్టుకున్నారనుకోండి, ఒక ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఒకలాగా, ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకలాగా, అట్లా డిఫరెంట్ స్టైల్స్ని మనకు ఈజీగా ఇప్పుడు కావాలంటే ఇప్పుడు పెట్టుకునే విధంగా ఉంటుంది దీంట్లో. ఇది అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఈజీ మెథడ్. ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాం. చూడండి, మొత్తం డైరెక్ట్ ట్రిమ్మర్తో చేపిస్తున్నాను. మ్యాక్సిమం ఎంత చిన్నగా వెళ్ళేదో అంత చిన్నగా చేసే విధంగా చూస్తున్నాను. అలా చేయడం వల్ల మనకి ఏమన్నా పెట్టుకున్నట్టు తెలుస్తుందా, లేకపోతే న్యాచురల్గా ఉంటుందా, ఎలా ఉంటుందో చూద్దాము. మనకు మెయిన్ కాన్సెప్ట్ స్కాల్ప్ సేమ్ ఎలా ఉంటుందో అలా కనిపించాలి. అది మన కాన్సెప్ట్. చూద్దాం ఎలా ఉంటుందో రిజల్ట్. చూడండి, ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫ్రంట్ నుంచి మనకు ఎంత న్యాచురల్గా ఉందో ఒకసారి చూడొచ్చు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. చూడండి, మనకు ఫ్రంట్ సైడ్ మనకు మ్యాక్సిమం ఫ్రంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత న్యాచురల్గా ఉంటే ఫ్రంట్ సైడ్ అంత న్యాచురల్గా ఉండడానికి ట్రై చేస్తాం. కాబట్టి ఒకసారి చూడండి, ఎంత దగ్గర నుంచి చూసినా కానీ ఎవరూ కనిపెట్టే అవకాశమే ఉండదు. ఇది మిరాజ్ ప్యాచ్లో ఇలా ఉంటుంది. మన ఈ స్కాల్ప్ కూడా అబ్జర్వ్ చేయండి దగ్గర నుంచి. మీకు ఎంత దగ్గర నుంచి ఇలా చూసినా కానీ ఇలా చూస్తే మీకు మన స్కాల్ప్ ఎలా ఉంటుందో సేమ్ అలానే కనిపిస్తుంది. ఎంత చూసినా ఇది ఒరిజినల్ స్కాల్ప్ ఏమో అనుకునే ఉద్దేశం ఉంటుంది, కానీ దీన్ని ప్యాచ్ అనుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. మీరు సర్జికల్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళినా కానీ మీకు ఇంత డెన్సిటీ తోటి ఇంత న్యాచురల్ లుక్ మాత్రం కంప్లీట్గా రాదు. మీకు మిలిటరీ కటింగ్ ఎలా ఉంటుందో కూడా మనకు ఆ స్టైల్ కావాలంటే మిలిటరీ కటింగ్ స్టైల్ కూడా చేయించుకునే అవకాశం దీంట్లో ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఉన్న టెక్నీషియన్స్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు. మీరు ఒకసారి ఆర్కే హెయిర్ స్టూడియోని విజిట్ అవ్వండి. మన ఉన్న అన్ని బ్రాంచ్లలో మీకు కంప్లీట్ డెమో ఉంటుంది. ఫ్రీగా మీకు కన్సల్టేషన్ ఉంటుంది. ఒకసారి వెళ్ళి విజిట్ అవ్వండి, చెక్ చేసుకోండి. చాలా రకాల ప్యాచెస్ ఉంటాయి. దాంట్లో మీకు ఏది కావాలో చూసుకొని మంచి ప్రైస్లో తీసుకోండి. థ్యాంక్ యూ.